హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 13th అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను మరియు డైలీగా కూడా కరెంట్ అఫైర్స్కు రిలేటెడ్గా 10 మోడల్ బిట్స్ను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫ్బిఓ మరియు ఏబిఓ ఎగ్జామ్ రిలేటెడ్గా క్వాలిఫైయింగ్ పేపర్ అయిన ఎస్ఐకు రిలేటెడ్గా ఒక ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎస్ఐ ప్రోగ్రాంలో మనము 30 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ 30 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా మనము వీక్లీగా కూడా ఒక టెస్ట్ను కండక్ట్ చేసి ఈ టెస్ట్ను ఎవాల్యుయేట్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు మనం 13th కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేసే ముందుగా రెగ్యులర్గా మనం చెప్పుకునే విధంగా 12th అక్టోబర్ రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ను క్విక్గా రివిజన్ చేసుకుందాం. నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనము జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది అంటే నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకురావడం జరిగింది. తాజాగా ఈ మినిస్ట్రీ అనేది 3 ప్రధాన ఓడరేవులను గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా గుర్తించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ 3 ప్రధాన ఓడరేవులు కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ గుజరాత్, వివో చిదంబర్నాథ్ పోర్ట్ అథారిటీ తమిళనాడు, పారాదీప్ పోర్ట్ అథారిటీ ఒరిస్సా. ఈ 3 ప్రధాన ఓడరేవులను గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా గుర్తించడం జరిగింది. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం ఈ మిషన్ ను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీన్ని 2023 జనవరిలో ప్రారంభించడం జరిగింది. బడ్జెట్ లో అరౌండ్ 19,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఎప్పుడు ప్రారంభించారు? దీని యొక్క లక్ష్యం తాజాగా 3 ప్రధాన ఓడరేవులు మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బహుమతులను అబ్జర్వ్ చేస్తే తాజాగా శాస్త్ర రామానుజ బహుమతిని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ శాస్త్ర రామానుజన్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారంటే డాక్టర్ అలెగ్జాండర్ స్మిత్. యుఎస్ఏకు చెందిన డాక్టర్ అలెగ్జాండర్ స్మిత్ గారు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డును ఎప్పుడు స్థాపించారంటే 2005లో దీన్ని స్థాపించడం జరిగింది. దీన్ని ఏ సంస్థ ప్రదానం చేస్తుందంటే శాస్త్ర విశ్వవిద్యాలయం, తమిళనాడులో ఉన్న శాస్త్ర విశ్వవిద్యాలయం ఈ అవార్డును బహుకరించడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాడ్మింటన్కి రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అంశాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారతదేశం అనేది కాంస్య పథకం అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ ఛాంపియన్షిప్లో తొలిసారిగా భారతదేశం అనేది ఒక పతాకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఆ పతాకమే కాంస్య పతాకం. ఓకే, మొదటిసారిగా ఈ ఛాంపియన్షిప్లో భారతదేశం పతాకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే భారతదేశంలోని గౌహతిలో ఈ ఈవెంట్ అనేది జరిగింది. ఓకే, సెమీఫైనల్లో ఇండోనేషియా చేతిలో భారతదేశం ఓడిపోయి కాంస్య పతాకాన్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా దీపికా పదుకొనెను మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా ఎంపిక చేయడం జరిగింది. ఓకే, దీపికా పదుకొనెను మానసిక ఆరోగ్య రాయబారిగా ఎంపిక చేయడం జరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, దీపికా పదుకొనెను ఈ మానసిక ఆరోగ్య రాయబారిగా ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక అంబాసిడర్ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోని ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంబాసిడర్గా క్రికెటర్ అయిన సంజు శాంసన్ను ఎంపిక చేయడం జరిగింది. ఓకే, దీనికి అంబాసిడర్గా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అంటే సంజు శాంసన్. ఈ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంబాసిడర్గా సంజు శాంసన్ను ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ని అబ్జర్వ్ చేస్తే మైనే క్యాన్సర్ కో జీత్ లియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే డాక్టర్ పి విజయ ఆనంద్ రెడ్డి గారు రచించడం జరిగింది. ఈ బుక్ని ఎవరు ఆవిష్కరించారు అంటే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. ఓకే, మైనే క్యాన్సర్ కో జీత్ లియా పుస్తకాన్ని ఎవరు రచించారు? డాక్టర్ పి విజయ ఆనంద్ రెడ్డి గారు రచించారు. ఎవరు ఆవిష్కరించారు? కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. నెక్స్ట్ ప్రెస్టేజీ మాజీ చైర్మన్ అయిన టిటి జగన్నాథ్ గారు తాజాగా బెంగళూరులో మరణించడం జరిగింది. ఓకే, ఈ చైర్మన్ అయిన టిటి జగన్నాథ్ గారు తాజాగా బెంగళూరులో 82 సంవత్సరాల్లో మరణించడం జరిగింది. ఇతన్ని ది కిచెన్ మొగల్గా కూడా పిలవడం జరుగుతుంది. ఇతని పేరు ఏమిటి? టిటి జగన్నాథ్. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్టికులర్గా 13th అక్టోబర్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేస్తే ఎస్ఎన్టీ రిలేటెడ్గా మొదటి అంశం మైత్రి టు స్టేషన్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, భారతదేశం యొక్క కొత్త అంటార్క్టిక పరిశోధన కేంద్రం అనేది తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అయిన నిర్మలా సీతారామన్ గారు ఆమోదం అనేది తెలపడం జరిగింది. ఓకే, దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే అంటార్కిటికాలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్టేషన్ నేమ్ ఏమిటి అంటే
మైత్రి 2. ఓకే, ఆల్రెడీ మైత్రి 1 అనేది రన్నింగ్లో ఉండడం జరుగుతుంది. తాజాగా మైత్రి 2 స్టేషన్ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్మలా సీతారామన్ గారు దీనికి ఆమోదం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే దీనిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే తూర్పు అంటార్కిటికాలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది 2029 జనవరి నాటికి కంప్లీట్ అవ్వబోతుంది. ఓకే, ఇది 2029 జనవరి నాటికి ఇది కంప్లీట్ అవ్వబోతుంది. నోడల్ ఏజెన్సీగా ఎవరు వ్యవహరించనున్నారు అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఉన్న ఈ NCPOR అనేది దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడం జరుగుతుంది. దీనికి నిర్వహణ బాధ్యత అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారు నిర్వహణ బాధ్యత అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ స్టేషన్ యొక్క ప్రత్యేకతను మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టేషన్ అనేది ఎంటైర్ సౌరశక్తి మరియు పవన శక్తితోనే నడవడం జరుగుతుంది. ఓకే, ఎంటైర్ సౌరశక్తి మరియు పవన శక్తితోనే ఈ మైత్రి 2 స్టేషన్ అనేది నడవడం జరుగుతుంది. టెక్నాలజీ వినియోగంలో ఆటోమేటిక్ పరికరాలు, స్వయంచాలక డేటా సేకరణ మరియు ట్రాన్స్మిషన్ పరికరాలను ఇక్కడ వినియోగించడం జరుగుతుంది. ఈ స్టేషన్లో ఒక సీజన్కు అరౌండ్ 25 నుంచి 40 మంది శాస్త్రవేత్తలు పనిచేయవచ్చు. ఓకే, ఈ స్టేషన్లో ఎట్ ఏ టైం ఒక సీజన్లో 25 నుంచి 40 మంది శాస్త్రవేత్తలు పనిచేసే కెపాసిటీగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ స్టేషన్ నేమ్ ఏమిటి? మైత్రి 2 స్టేషన్. ఎక్కడ దీన్ని ఏర్పాటు చేస్తున్నారంటే తూర్పు అంటార్కిటికాలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మైత్రి 2 యొక్క లక్ష్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే అంటార్కిటికా ప్రాంతంలో దీర్ఘకాల వాతావరణ మరియు పర్యావరణ పరిశోధనలు చేయడం జరుగుతుంది. సుస్థిర శక్తి వినియోగం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం జరుగుతుంది. ఎందువల్ల అంటే సౌరశక్తిని మరియు పవన శక్తితోని ఈ స్టేషన్ అనేది నడవడం జరుగుతుంది. ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా నిరంతరం డేటా సేకరణ అనేది సాధ్యమవడం జరుగుతుంది. దీనికంటే ముందు ప్రారంభించిన ఈ మైత్రి 1 స్టేషన్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1989లో ఈ మైత్రి 1 స్టేషన్ను ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇది వర్కింగ్లోనే ఉండడం జరుగుతుంది. దీన్ని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు అంటే షిర్మాచర్ ఒయాసిస్. ఓకే, అంటార్కిటికాలో షిర్మాచర్ ఒయాసిస్ ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతం అనేది అరౌండ్ 20 కిలోమీటర్ల వరకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి మంచు కూడా ఏర్పాటు అనేది అవ్వడం జరగదు. ఓకే, అంటార్కిటికా అనేది ఎంటైర్ మంచుతోనే ఉండడం జరుగుతుంది. కానీ ఈ ప్రాంతాల్లో మంచు అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ స్టేషన్లో కూడా అరౌండ్ 25 నుంచి 40 మంది శాస్త్రవేత్తలు ఎట్ ఏ టైం వర్క్ చేయవచ్చు. ఓకే, ఈ మైత్రి 1 స్టేషన్ అనేది ఎప్పుడు స్థాపించారంటే 1989లో స్థాపించారు. ఇప్పటి వరకు భారతదేశం అంటార్కిటికాలో ఏర్పాటు చేసిన స్థావరాలను మనం అబ్జర్వ్ చేస్తే మొదటిసారిగా 1983లో దక్షిణ గంగోత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, 1983లో దక్షిణ గంగోత్రి స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ స్టేషన్ను నిలిపివేయడం జరిగింది. ఓకే, ఈ దక్షిణ గంగోత్రి స్టేషన్ ప్రస్తుతం నిలిపివేయడం జరిగింది. తర్వాత 1989లో మైత్రి 1 స్టేషన్ను తీసుకురావడం జరిగింది. తర్వాత 2012లో భారతి స్టేషన్, ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం మైత్రి 2 స్టేషన్కు అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. ఇది 2029 నుంచి వర్కింగ్లోకి రావడం జరుగుతుంది. ఓకే, 2029 నుంచి ఇది వర్కింగ్లోకి రావడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ మైత్రి స్టేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఉన్న అంశాలను మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా గ్రీన్ సీ తాబేల్ చెలోనియా మైడాస్ను IUCN స్థితి అనేది అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీని యొక్క IUCN స్టేటస్ను అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఏ తాబేలు అంటే గ్రీన్ సీ తాబేల్ యొక్క IUCN స్టేటస్ను అప్గ్రేడ్ చేయడం జరిగింది. తాజాగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఈ గ్రీన్ సీ తాబేల్ను ఎండేంజర్ లిస్ట్ నుంచి లీస్ట్ కన్సర్న్ లిస్ట్లోకి మార్చడం జరిగింది, అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ గ్రీన్ సీ తాబేలు అనేవి ఎండేంజర్ లిస్ట్, అంతరించిపోతున్న జాతిలో వర్గీకరణలో వీటిని ప్లేస్ చేయడం జరిగింది. కానీ తాజాగా లీస్ట్ కన్సర్న్ జాబితాలోకి వీటిని చేర్చడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ IUCN స్టేటస్ ఈ గ్రీన్ సీ తాబేల్ యొక్క IUCN స్టేటస్ ఏమిటి అంటే లీస్ట్ కన్సర్న్. ఓకే, మనకి ఈ FBOలో ఈ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఈ స్పెసిస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని యొక్క తాజా స్టేటస్ ఏమిటి అంటే లీస్ట్ కన్సర్న్. ఈ అప్గ్రేడ్ కారణం ఏంటంటే గత దశాబ్దాల కాలంగా వీటి యొక్క నెంబర్ అనేది కంటిన్యూస్గా కూడా పెరగడం జరిగింది. అంటే 1970 నుండి ఇవి అరౌండ్ 28% వరకు వీటి యొక్క సంఖ్య అనేది పెరగడం జరిగింది. అందువల్ల వీటిని ఎండేంజర్ స్పెసిస్ నుంచి లీస్ట్ కన్సర్న్ స్పెసిస్కు అప్గ్రేడ్ అనేది చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో వీటి యొక్క ప్రాముఖ్యతను కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ గ్రీన్ సీ తాబేలను
పర్యావరణ వ్యవస్థలో ఒక కీలక జాతులు అంటే కీ స్టోన్ స్పెసెస్గా పేర్కొనడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ కీ స్టోన్ స్పెసెస్ అనే టెర్మినాలజీ మనకి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఇక్కడ ఈ కీ స్టోన్ స్పెసెస్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కీ స్టోన్ స్పెసెస్ కానీ మనకి ఎన్వైరన్మెంట్లో లేకపోయినట్లయితే పర్యావరణ ఉనికి అనేది కోల్పోవడం జరుగుతుంది. ఓకే, ఈ ఎన్వైరన్మెంట్ అనేది తన యొక్క ఉనికిని కోల్పోవడం జరుగుతుంది. అందువల్ల ఈ కీ స్టోన్ స్పెసెస్ అనేవి ఎన్వైరన్మెంట్లో అంత ఇంపాక్ట్ అనేది కలిగించడం జరుగుతుంది. మనము ఎగ్జాంపుల్గా ఒక కీ స్టోన్ స్పెసెస్ను తీసుకుంటే మనము సీ వాటర్స్ను ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకే, ఈ సీ వాటర్ అనేది ఒక కీ స్టోన్ స్పెసెస్. దీని యొక్క రోల్ మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఇవి సముద్రంలో ఉండే ఆర్చిన్స్ను తినడం జరుగుతుంది. ఓకే, ఈ సీ వాటర్స్ అనేవి సముద్రంలో ఉండే ఆర్చిన్స్ను తినడం జరుగుతుంది. ఓకే, ఈ సీ వాటర్స్ ఈ ఆర్చిన్ను తినడం వల్ల వీటి యొక్క జనాభా అనేది కొంతవరకు తగ్గడం జరుగుతుంది. కానీ ఈ సీ వాటర్స్ కానీ అంతరించిపోయినట్లయితే కీ స్టోన్ స్పెసెస్గా పేర్కొనే ఈ సీ వాటర్స్ కానీ అంతరించిపోయినట్లయితే ఈ ఆర్చిన్స్ జనాభా అనేది పెరగడం జరుగుతుంది. వన్స్ ఈ ఆర్చిన్ జనాభా కానీ పెరిగినట్లయితే ఈ ఆర్చిన్స్ అనేవి అధికంగా సముద్ర పాచిని తినడం జరుగుతుంది. ఓకే, ఈ సముద్ర పాచిని ఈ ఆర్చిన్స్ అనేవి అధికంగా తినడం జరుగుతుంది. వీటి జనాభా పెరిగినట్లయితే ఈ సముద్ర పాచి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఈ సముద్ర పాచి కానీ తగ్గినట్లయితే వీటిపై డిపెండ్ ఉన్న లక్షలాది చేపలు అనేవి మరణించడం జరుగుతుంది. ఓకే, సముద్రంలో అధికంగా ఈ సముద్ర పాచిపై చేపలు అనేవి డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ సముద్ర పాచి నశించినట్లయితే ఈ చేపల యొక్క జనాభా కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఒకదాని ఉనికి అనేది వేరే దానిపై డిపెండ్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ కీ స్టోన్ స్పెసెస్ అనేవి చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇంకొక కీ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఆఫ్రికన్ ఏనుగులను మనం ఇక్కడ కీ స్టోన్ స్పెసెస్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అనేవి దట్టమైన అడవుల్లో ఇవి చెట్లను నరికి అంటే చెట్లను ధ్వంసం చేసి ఒక మార్గాన్ని ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మార్గం ద్వారా అడవిలో ఉండే వివిధ రకాల జంతువులు అనేవి ఫ్రీ మూవ్మెంట్గా తిరగడం జరుగుతుంది. మరియు వీటి వల్ల అంటే ఈ దట్టమైన చెట్లు నశించడం వల్ల అక్కడ గడ్డి అనేది చాలా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ఈ గడ్డిపై డిపెండ్ అయ్యే జంతువులు అనే వాటికి ఈ గడ్డి అనేది ఒక జీవనాధారంగా ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ ఆఫ్రికన్ ఏనుగులు అనేవి కీ స్టోన్ స్పెసెస్గా ఆ ప్రాంతానికి వ్యవహరించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఒక ఎన్వైర్మెంట్లో కీ స్టోన్ స్పెసెస్ అనేవి కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ గ్రీన్ తాబేళ్లు కూడా సముద్రంలో ఒక కీ స్టోన్ స్పెసెస్గా పేర్కొనడం జరిగింది. తాజాగా IUCN అనేది దీన్ని ఎండేంజర్ లిస్ట్ నుంచి లీస్ట్ కన్సర్న్ స్టేటస్కు మార్చడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ కీ స్టోన్ స్పెసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. పరిరక్షణ ప్రయత్నాలు వీటి యొక్క జనాభా పెరుగుదల కారణాలు మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా నెస్టింగ్ బీచ్లు రక్షించడం, చట్టపరమైన నిషేధాలను తీసుకురావడం మరియు మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ గ్రీన్ సీ తాబేలు యొక్క జనాభా అనేది పెరగడం జరిగింది. అంతేకాకుండా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, బై క్యాచ్, గుడ్ల దోపిడీని తగ్గించడం, వాతావరణ మార్పులు వంటి బెదిరింపులను తగ్గించడం ద్వారా కూడా వీటి యొక్క జనాభా అనేది గత 10 సంవత్సరాల్లో విపరీతంగా పెరగడం జరిగింది. దీనికోసం అంటే యునెస్కో మరియు UNEP మద్దతుతో కలిపి సముద్ర తాబేలు పరిరక్షణ ప్రోగ్రాంను కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఈ గ్రీన్ సీ తాబేలను రక్షించడం కోసం యునెస్కో మరియు యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రాం మద్దతులో ఒక సముద్ర తాబేళ్ల పరిరక్షణ ప్రోగ్రాంను కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా పలావ్ అధ్యక్షుడు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రత్యక్ష నీటి అడుగున ఇంటర్వ్యూను నిర్వహించడం జరిగింది. ఓకే, అండర్ వాటర్లో ఒక ఇంటర్వ్యూను పలావ్ అధ్యక్షుడైన సురంజన్ విప్స్ జూనియర్ గారు నిర్వహించడం జరిగింది. ఓకే, సీ లోపల ఒక ఇంటర్వ్యూను నిర్వహించి రికార్డును సృష్టించడం జరిగింది. ఓకే, ఈ ఇంటర్వ్యూ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటర్వ్యూ. ఓకే, ఇంతవరకు ఎవరు కూడా అండర్ వాటర్లో ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరగలేదు. ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి అండర్ వాటర్ లైవ్ స్ట్రీమింగ్. ఎవరు నిర్వహించారంటే పలావ్ అధ్యక్షుడైన సురంజన్ విప్స్ జూనియర్ గారు దీనిని నిర్వహించడం జరిగింది. పలావ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీప దేశం. ఓకే, ఇది ఒక చిన్న ద్వీప దేశం. ఈ ద్వీపంలో 30కు పైగా ద్వీప సమూహాలతో కలిపి ఈ పలావ్ అనేది ఒక చిన్న ద్వీపంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉండడం జరిగింది. ఈ పసిఫిక్ మహాసముద్రంలోనే అండర్ వాటర్లో ఈ ప్రత్యక్ష లైవ్ స్ట్రీమింగ్ను నిర్వహించడం జరిగింది. ఎవరు అంటే పలావ్ అధ్యక్షుడు సురంజన్ విప్ జూనియర్ గారు వీటిని నిర్వహించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో లైట్ ఫిడిలిటీ లైఫై టెక్నాలజీ ఉపయోగించి ఈ ఇంటర్వ్యూను నిర్వహించడం జరిగింది. SNT సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ లైట్ ఫిడిలిటీ
చాలా ఇంపార్టెంట్. ఈ లైఫై టెక్నాలజీని ఉపయోగించి అండర్ వాటర్లో ఈ లైవ్ స్ట్రీమింగ్ను చేయడం జరిగింది. ఓకే, ఈ లైఫై టెక్నాలజీని మనం అబ్జర్వ్ చేస్తే ఈ లైట్ ఫిడిలిటీని ఎవరు ఆవిష్కరించారంటే ప్రొఫెసర్ హెరాల్డ్ హాస్ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ ఈ లైఫై టెక్నాలజీ అనేది ఏ సూత్రంపై వర్క్ అవ్వడం జరుగుతుంది అంటే విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ ఉపయోగించి ఈ లైఫై అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. జనరల్గా మన హోమ్లో ఉపయోగించే లైట్స్ ద్వారా ఈ లైఫై టెక్నాలజీ అనేది పనిచేయడం జరుగుతుంది. ఈ డేటా ప్రసారం అనేది విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ మనకి ఎస్ఎన్టీలో ఈ లైఫై టెక్నాలజీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సమ్మిట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం తాజాగా నాన్ అలైన్ మూవ్మెంట్ మంత్రివర్గ సమావేశంలో పాల్గొననుంది. ఓకే, భారతదేశం అనేది అక్టోబర్ 15 నుంచి 16 మధ్య జరిగే ఈ నాన్ అలైన్డ్ మూవ్మెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఓకే, ఇది ఎన్నో సదస్సు అంటే 19వ సదస్సు. ఇప్పుడు తాజాగా ఎన్నో సదస్సు జరుగుతుంది అంటే 19వ నాన్ అలైన్ మూవ్మెంట్ సదస్సు అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఉగాండా క్యాపిటల్ అయిన కంపాలలో ఈ సదస్సు అనేది జరుగుతుంది. ఈ సదస్సును ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటే ఉగాండా అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నవ సదస్సు? 19వ సదస్సు. భారతదేశం నుంచి విదేశాంగ శాఖ సహాయ మంత్రి అయిన కీర్తివర్ధన్ సింగ్ గారు నాయకత్వం వహించడం జరుగుతుంది. ఓకే, భారతదేశం తరపున విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు నాయకత్వం వహించడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ నామ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ నామ్ను తొలిసారిగా ఎప్పుడు కాయిన్ చేయడం జరిగింది అంటే 1955లో బాండుంగ్ కాన్ఫరెన్స్లో ఈ నామ్ అనే పదాన్ని మొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది. ఓకే, ఈ నామ్ అనే పదాన్ని మొదటిసారిగా ఎప్పుడు ప్రస్తావించారు అంటే 1955 బాండుంగ్ కాన్ఫరెన్స్లో దీన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ నామ్ అనేది పూర్తి స్థాయిలో ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగింది అంటే 1961లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఓకే, 1961లో దీని యొక్క మొదటి సమ్మిట్ అనేది యుగోస్లోవియాలో జరిగింది. ఓకే, యుగోస్లోవియాలో దీని యొక్క మొదటి సమ్మిట్ అనేది జరిగింది. ఈ సమ్మిట్లో ఈ నామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నామ్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అధ్యక్షులను కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈజిప్ట్ నుంచి నాసర్ గారు, ఓకే, ఈజిప్ట్ నుంచి నాసర్, యుగోస్లోవియా నుంచి జోసెఫ్ తీటు, యుగోస్లోవియా నుంచి జోసెఫ్ తీటు, భారతదేశం నుంచి నెహ్రూ, భారతదేశం నుంచి నెహ్రూ, నెక్స్ట్ ఘానా నుంచి నక్రుమా, ఘానా నుంచి నక్రుమా, నెక్స్ట్ ఇండోనేషియా నుంచి సుకర్ణ గారు. వీళ్ళ 5గురు సహకారంతో ఈ నాన్ అలైన్ మూవ్మెంట్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. దీన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే అప్పుడే కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. యుఎస్ఏ మరియు యుఎస్ఎస్ఆర్ మధ్యన ఈ కోల్డ్ వార్ అనేది జరగడం జరిగింది. ఈ కోల్డ్ వార్ సమయంలో ప్రతి దేశం కూడా ఏదో ఒక దేశానికి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ భారతదేశం అనేది ఇక్కడ తటస్థంగా ఉండడం కోసం ఈ నామ్ను తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ యుఎస్ఏకి మరియు ఈ రష్యాకి సపోర్ట్ కాకుండా ఈ కోల్డ్ వార్లో భారతదేశం అనేది తటస్థంగా తమ యొక్క వైఖరిని నిలుపుకోవడానికి ఈ నామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నామ్ను మొదటిసారిగా ఎప్పుడు కాయిన్ చేశారంటే 1955 బాండుంగ్ కాన్ఫరెన్స్లో దీన్ని కాయిన్ చేయడం జరిగింది. మరియు ఎవరెవరి సహకారంతో ఇది ఏర్పాటు అయింది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూఢిల్లీలో యుఎన్టీసీసీ సమావేశానికి భారత సైన్యం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యునైటెడ్ నేషన్ ట్రూప్స్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ సమావేశానికి భారత సైన్యం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ తెలుసు యునైటెడ్ నేషన్కు ప్రతి దేశం కూడా సైన్యాన్ని అందించడం జరుగుతుంది. ఓకే, ఈ సైన్యం అనేది వివిధ దేశాల్లో శాంతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ తరపున ఈ సైన్యం అనేది వివిధ దేశాల్లో శాంతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకోసం ఈ యునైటెడ్ నేషన్స్కు ఏ దేశాలు అయితే ట్రూప్స్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో ఆ దేశాలు అన్నీ కలిపి కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశం నేమ్ ఏమిటి అంటే యునైటెడ్ నేషన్ ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్. ఓకే, ఈ సమావేశాన్ని ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటే న్యూఢిల్లీ అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, భారతదేశం అనేది దీనికి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో పర్టికులర్గా భారత సైన్యం దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో టోటల్గా 32 దేశ నాయకులు, దేశం తరపున వివిధ నాయకులు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, వైస్ చీఫ్స్, సీనియర్ మిలిటరీ డెలిగేట్స్, ఇటువంటి హెడ్ ఆఫ్ ది ఫోర్సెస్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటే భారతదేశం అనేది ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది.
ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే యుఎన్ శాంతి పరిరక్షణ కార్యకలాపాలకు సహకరిస్తున్న దేశాల మధ్య సహకారం మరియు సమన్వయాన్ని పెంపొందించడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో కార్యాచరణ సవాళ్లు, ఉత్తమ పద్ధతులు మరియు భవిష్యత్ శాంతి పరిరక్షణ చర్యలపై అవగాహన అనేది పంచుకోవడం జరుగుతుంది. భారతదేశం అనేది వసుదైవ కుటుంబకం స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, వసుదైవ కుటుంబకం అనే స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఈ సమావేశాన్ని భారతదేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా సిద్ధి ట్రైబ్ అనేది 72% అక్షరాస్యత రేటును సాధించడం జరిగింది. ప్రధానంగా ఈ సిద్ధి ట్రైబ్స్ అనేవి మనకి కర్ణాటక, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నివసించడం జరుగుతుంది. ఓకే, ఈ సిద్ధి ట్రైబ్స్ను మనం ఈ రాష్ట్రాల్లో గుర్తించడం జరుగుతుంది. తాజాగా 72 కంటే ఎక్కువ అక్షరాస్యతను సాధించడం జరిగింది. జనరల్గా ఈ సిద్ధి ట్రైబ్స్ అనేవి ఒక పీవీటీజీ గ్రూప్ అన్నమాట. అంటే ఇది ఒక పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. ఈ సిద్ధి గ్రూప్ అనేది ఒక పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. ఈ సిద్ధి గ్రూప్ను 2003లో ఎస్టీ కేటగిరీలోకి చేర్చడం జరిగింది. ఓకే, ఈ సిద్ధి గ్రూప్ను 2003లో ఎస్టీ కేటగిరీలోకి ప్రభుత్వం అనేది చేర్చడం జరిగింది. దీని యొక్క ఆరిజిన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఆఫ్రికన్ మూలాలు కలిగిన భారత గిరిజన సమూహం. ఈ సిద్ధి గ్రూప్ అనేది ఆఫ్రికన్ మూలాలు కలిగిన ఒక భారతీయ గిరిజన సమూహం. ఈ తెగలను అధికంగా ఏ రాష్ట్రాల్లో గుర్తించడం జరుగుతుంది అంటే గుజరాత్, కర్ణాటక మరియు గోవా ప్రాంతాల్లో గుర్తించడం జరుగుతుంది. పర్టికులర్గా ఇక్కడ మనం ఈ పీవీటీజీని అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేవి గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను ఈ పీవీటీజీ గ్రూప్స్గా వర్గీకరించడం జరిగింది. భారతదేశంలో ఇప్పటి వరకు 75 పీవీటీజీలు ఉండడం జరిగింది. ఓకే, 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ను గుర్తించడం జరిగింది. వీటిని గుర్తించడానికి ప్రధానంగా తీసుకునే ప్రమాణాలను మనం అబ్జర్వ్ చేస్తే జనాభా అనేది చాలా తక్కువగా ఉండడం, అక్షరాస్యత తక్కువగా ఉండడం, జీవన విధానం అనేది చాలా ప్రాచీనంగా ఉండడం, సాంకేతికల వినియోగం చాలా తక్కువగా ఉపయోగించడం వల్ల ఈ ప్రమాణాలను ఏ తెగలైతే అధికంగా పాటిస్తున్నాయో వాటిని అన్నిటినీ కూడా ఈ పీవీటీజీల్లోకి చేర్చడం జరుగుతుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 75 పీవీటీజీలు ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి మద్రాస్ అనేది ఐఐఎస్సి బెంగళూరుతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అంటే బెంగళూరు జల భద్రత మరియు స్థితి స్థాపకత కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఒక ఐఐటి మద్రాస్ అనేది ఐఐఎస్సి బెంగళూరుతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. తాజాగా వరల్డ్ బ్యాంక్ అనేది గ్రేటర్ బెంగళూరు అథారిటీస్కు ఈ బెంగళూరు జల భద్రత కోసం నిధులను కేటాయించడం జరిగింది. ఓకే, వరల్డ్ బ్యాంక్ అనేది బెంగళూరు జల భద్రత కోసం కొంత నిధులను కేటాయించడం జరిగింది. ఈ నిధులను ప్రాపర్గా ఉపయోగించడం కోసం ఐఐఎస్సి బెంగళూరు అనేది ఐఐటి మద్రాస్తో ఒప్పందాన్ని ఇక్కడ కుదుర్చుకోవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఐఐటి ఎంఓస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏదైనా ఐఐటి వార్తల్లో ఉంది అంటే అవి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే బెంగళూరు నగరానికి దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించడం. ఎందుకంటే బెంగళూరు అనేది తరచుగా వాటర్ స్కార్సిటీని చూడడం జరుగుతుంది. ఓకే, నీటి లెవెల్ అనేది ఈ బెంగళూరులో చాలా తక్కువగా చేరడం జరిగింది. అందువల్ల ఈ దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించుకోవడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల రీఛార్జ్ మరియు సరస్సుల పునరుద్ధరణ ద్వారా నీటి స్థిరత్వాన్ని పెంచడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ కార్యకలాపాలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా అస్త్రా హింద్ 2025 అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి అంటే అస్త్రా హింద్. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 4th ఎడిషన్. ఇది ఎన్నో ఎడిషన్? 4th ఎడిషన్. ఏ ఏ దేశాల మధ్య ఇది జరుగుతుంది అంటే భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్యన ఇది జరుగుతుంది. త్రివిధ దళాల్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే ఆర్మీ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, త్రివిధ దళాల్లో ఆర్మీ వాళ్ళు దీనిలో పాల్గొనడం జరుగుతుంది. ఏ ఏ దేశాలు అంటే ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్యన జరిగే ఒక ఆర్మీ ఎక్సర్సైజ్. ఎన్నో ఎడిషన్ అంటే 4th ఎడిషన్. ఇందులో భారతదేశం నుంచి అరౌండ్ 120 మంది సైనికులు పాల్గొనడం జరుగుతుంది. ఈ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆస్ట్రేలియాలోని పెర్త్లో జరుగుతుంది. ఓకే, ఈ వ్యాయామం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఆస్ట్రేలియాలోని పెర్త్లో జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్? 4th ఎడిషన్. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి
చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది, ఎన్నో ఎడిషన్, ఇంకా ఈ ఎడిషన్ పర్టికులర్గా ఏ దేశంలో జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా అగైన్ ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా సెబాస్టియన్ లెకార్నా గారు తిరిగి నియమితులవ్వడం జరిగింది. కంటిన్యూస్గా కూడా ఈ ఫ్రాన్స్ ప్రధానమంత్రి అనేది వార్తల్లో నిలవడం జరుగుతుంది. అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రీసెంట్గా జరిగిన ఈ చేంజెస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు అగైన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎంపిక అవ్వడం జరిగింది అంటే సెబాస్టియన్ లెకార్నా గారే తిరిగి ఎంపిక అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇతను అక్టోబర్ 6న రాజీనామా చేయడం జరిగింది. ఓకే, మనం అప్పటి కరెంట్ అఫైర్స్లో వీటిని క్లియర్గా కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ అక్టోబర్ 6న సెబాస్టియన్ లెకార్నా గారు రాజీనామా చేయడం జరిగింది. అగైన్ ఈ అక్టోబర్ 12th రోజున అగైన్ నియమితులు అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఫ్రాన్స్కి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఉండడం జరిగింది అంటే సెబాస్టియన్ లెకార్నా గారు ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉండడం జరుగుతుంది. ఈ ఫ్రాన్స్కి అధ్యక్షుడిగా ఎవరు ఉండడం జరుగుతుంది అంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఈ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రెండే ఈ సెబాస్టియన్ లెకార్నా. తాజాగా కొత్త ప్రధానమంత్రిగా తిరిగి నియమితులు అవ్వడం జరిగింది. రెండవసారి ఇతను ప్రధానమంత్రిగా నియమితులు అవ్వడం జరిగింది. ఇతని కంటే ముందుగా ప్రధానమంత్రిగా ఎవరు ఉండడం జరిగింది అంటే ఫ్రాంకోయిస్ బెయిరా గారు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. ఓకే, ఇతని కంటే ముందుగా ఫ్రాంకోయిస్ బెయిరా గారు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ మరియు యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో వీటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.